గ్రంథమైన బైబిల్ నుండి 115వ పేజీ నెంబర్ 115. మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీల్లోని ప్రధానులు అర్పణములు తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. అతడు 4 బండ్లను 8 ఎడ్లను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయ మొరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకియ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకించబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములు తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణను తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యోధా గోత్రికుడునైన నయస్సోను. 18వ వచనం. రెండవ దినమున అర్పణ తెచ్చినవాడు సూయారు కుమారుడైన ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతనేలు. 24వ వచనం. మూడవ దినమున అర్పణ తెచ్చినవాడు హెలోను కుమారుడును జబూలూను కుమారుడును ప్రధానుడైన ఏలియాబు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి తర్వాత 30వ వచనం. 4వ దినమున అర్పణ తెచ్చినవాడు షెదేయారు కుమారుడును రూబేన్లకు ప్రధానుడైన ఏలీసూరు. 36వ వచనం. 5వ దినమున అర్పణ తెచ్చినవాడు సురీషదాయి కుమారుడును షిమియోనీలకు ప్రధానుడైన షెలుమియేలు. 42వ వచనం. 6వ దినమున అర్పణ తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడైన ఏలియా సాపా. 48. 7వ దినమున అర్పణ తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిములకు ప్రధానుడైన ఎలీషామా. 54వ వచనము. 8వ దినమున అర్పణ తెచ్చినవాడు పెదానూరు కుమారుడును మనీషీలకు ప్రధానుడైన గమలియేలు. 60వ వచనం. 9వ దినమున అర్పణ తెచ్చినవాడు గిద్యోను కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడైన అబీదాను. 66వ వచనం. 10వ దినమున అర్పణ తెచ్చినవాడు అమీషాదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడైన అహియేజరు. 72వ వచనము. 11వ దినమున అర్పణ తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును అషేరీలకు ప్రధానుడైన
పగియేలు. 78వ వచనం, 12వ దినమున అర్పణ తెచ్చినవాడు ఏనాను కుమారుడును నఫ్తాలీలకు ప్రధానీయుడైన అహీరా. ఇక్కడ 84వ వచనం నుంచి 90వ వచనం వరకు కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. బలిపీఠము అభిషేకించబడిన దినమున ఇశ్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12. ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులాలది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 2400 తులములు. ధూపద్రవ్యములతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు 120 తులములుది. దహన బలి పశువులనియు 12 కోడెలు, పొట్రేళ్ళు 12, ఏడాది అయిన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులనియు 24 కోడెలు, పొట్టేలు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద ఉన్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు నేను ఈ లేఖనాన్ని చదువుతాం ప్రారంభించినప్పుడు దావీదు ప్రవక్తయుండి ఎందుకు తప్పు చేశాడు అని నేను ఆలోచన చేశాను. కానీ దావీదుకు ఒక లేఖనం యొక్క ఆధారం అతనికి దొరికిందని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే దేవుని యొక్క మందస్సాన్ని తీసుకురావటానికి దావీదు ఎప్పుడైతే ప్రాంతంలోకి వెళ్ళాడో, మందసము పట్టబడిన ప్రాంతంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆయన మొట్టమొదట వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక క్రొత్త ఎడ్ల బండిని తీసుకున్నాడు ఆయన. అవునా? ఒక ఎడ్ల బండి, 2 ఎద్దులు. అవునా? నేను చాలాసార్లు ఆలోచన చేశా, దావీదు ఎందుకు ఈ వరవడిలో వెళ్ళవలసి వచ్చింది అని నేను ఆలోచన చేస్తే అతను అనుకున్నాడు, అహరోనికి దేవుడు 12 బలిపీఠాలు కట్టి 12 అర్పణలు అర్పించటానికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే యాజకులకు ఆయన చేసిన పని ఏంటంటే ఒక ఎడ్ల బండి, 2 ఎద్దులు. ఒక ఎడ్ల బండి, 2 ఎద్దులు ఎవరికి అప్పగించబడిందంటే అహరోను యాజకత్వం చేస్తున్న వారందరికీ అప్పగించబడింది. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నా దావీదు అనుకొని ఉంటాడు ఏమని, దేవుని మందసాన్ని ఇలా కూడా తేవచ్చు, దేవుని మందసాన్ని ఇలా కూడా తీసుకురావచ్చు. అంటే దేవుడు ఆ రోజున మోషే కాలములో కొత్త ఎడ్ల బండిని వాడాడు, ఒక్కొక్క బండికి 2 ఎద్దుల చొప్పున వాడాడు. అది యాజకులకు అప్పగించబడింది కనుక దేవుని మందసాన్ని ఇలా కూడా తేవచ్చని అనుకున్నాడేమో. కానీ తర్వాత లేఖనం ఏమని తెలియజేస్తుందంటే లేవీల గోత్రానికి చెందినటువంటి కహాతీయులు యాజకత్వం యొక్క ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించబడిన లేవీ వంశస్థుల్లో దేవుని యొక్క మందసాన్ని మోసే బాధ్యతలు ఎవరికి అప్పగించబడిందంటే లేవీ వంశములో ఉన్న కహాతీయులకు ఆ భుజముల మీద మోయటానికి దేవుడు వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. వారికి మాత్రం ఎడ్ల బండి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి ఎడ్లను ఇవ్వలేదు, వారికి ఎలాంటిది ఇవ్వలేదు. ఎందుకంటే ఆ కహాతీయులు దేవుని మందసాన్ని మోయటానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు వారికి ఆ వాహనాలు ఇవ్వటంలో దేవుడు ఏం చేశాడంటే వాటిని నిలిపివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 11వ వచనము 12, 11 వచనాలు చదువుతాను. బలిపీఠము అభిషేకించబడిన నాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఇదే మాట మనం ఇందాక 80 ఏ వచనం, అది
84వ వచనంలో చదువుకున్నాం, బలిపీఠము అభిషేకించబడిన దినమున. ఇదే పదం మనం ఇక్కడ చూస్తాము. బలిపీఠము అభిషేకించబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణలు తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణలు తెచ్చిరి. బలిపీఠము ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణను అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆమేన్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు నేను అందరూ వింటుండగా నేను చదివాను. మొదటి దినమున ఎవరు చేశారు, రెండవ దినమున ఎవరు చేశారు, మూడవ దినమున 4, అలా 12 దినాలు 12 అర్పణలు జరిగినాయి. ఎవరు చేశారు, ఎవరు చేయటానికి దేవుడు అంగీకరించాడు, ఎవరు చేయటానికి దేవుడు అనుమతించాడు అని ఆలోచన చేస్తే 12వ వచనం ఒకసారి చదవండి. అమ్మినాదాబు కుమారుడును యోధా గోత్రికుడైన నయస్సోను. ఎవరి నయస్సోను? ఎవరి నయస్సోను? నేను కొన్ని లేఖనాలు చూపిస్తాను, రాసుకోండి. ఆదికాండము 49 8వ వచనం. 49 8వ వచనం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఎవరి యోధా? ఎవరి యోధా? సంఖ్యాకాండం 1వ అధ్యాయం 7వ వచనము. ఈ యోధా గోత్రానికి నయస్సోనికి సంబంధం ఏంటి? యోధా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను. యోధా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను. ఇతని గురించి, నయస్సోను గురించి ఏమని లేఖనం తెలియజేస్తుందంటే ఇతని తండ్రి గురించి తెలియజేయబడుతుంది. ఇతని తండ్రి ఎవరంటే అమ్మినాదాబు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడంటే యోధా గోత్రములో నుంచి వచ్చాడు. అంటే మొదటి దినమున మొదటి బలిపీఠం మీద దేవునికి ప్రతిష్ఠిత అర్పణ అర్పించడానికి ఏ గోత్రానికి ఇవ్వబడిందంటే మొదట యోధా గోత్రానికి ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈ నయస్సోను ఎవరో చూద్దాం. 2వ అధ్యాయం సంఖ్యాకాండము 3వ వచనము చూడండి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాలెము ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. నయస్సోను యోధా కుమారులకు ప్రధానుడు, అంటే జ్యేష్ఠుడు. జాగ్రత్తగా పట్టుకోండి వాక్యాన్ని, కొద్దిగా నిదానంగానే వెళ్దాం, పర్వాలేదు. ఎందుకంటే మనకి 12-24 వారాల్లో సాగిద్ది ఇది. ఎవరంటే అయినా యోధా కుమారులకు ప్రధానుడు, అంటే జ్యేష్ఠుడు. బలిపీఠం ఎవరు అర్పించాలి అంటే, బలులు ఎవరు అర్పించాలి అంటే, ప్రతిష్ఠిత అర్పణలు ఎవరు తేవాలంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యోధాకు మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తున్నాడు. రెండవది, ఆ అర్పణ ఎక్కడ అర్పించబడుతుందంటే తూర్పు గుమ్మమున. నేను గుమ్మం దగ్గరికి వచ్చాను, ఇక్కడ తూర్పు దిక్కునే ఉంది, కానీ నేను తూర్పు గుమ్మము ఎందుకు ఆ పదాన్ని వాడానో తర్వాత చెప్తాను నేను. ఆమేన్. తూర్పు దిక్కున యోధాపాలెము ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడు నయస్సోను యోధా కుమారులకు, అంటే ఇతడు ప్రధానుడు కూడా. యోధా కుమారులలో ఈయన ప్రధానుడు. ఇందా మనం చదువుకున్నాము ఏమని, ఇతడు యోధా గోత్రానికి చెందినవాడు. అలాగే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం. ఇందాక మనం ఒక లేఖనం చూసాం, తూర్పు పాలెములో యోధా సైన్యం అంతా దిగి ఉండాలి. అవునా? ఆ యోధా కుమారులో ప్రధానుడుగా ఉన్న నయస్సోనే ఈ సైన్యాలన్నిటిపతి కూడా అధిపతి అయి ఉన్నాడు. ఇతని క్వాలిఫికేషన్స్ అంటే ఇతని అర్హతలు, ఇతడు ఎవరు, దేనికి చెందినవాడు, దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మరొక లేఖనాన్ని నేను మీకు చూపించాలని నేను ఆశపడుచున్నాను.
ఇక్కడ మీకు బొలు వెలిగిద్ది. ఈ వాక్యాన్ని చూపించగానే మీకు బొలు వెలిగిద్ది. ఏమిటా బొలుపు అంటే రూతు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. చూడండి, నయస్సోను గురించి ఎక్కడెక్కడ రాయబడిందో నేను మీకు లేఖనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదటి దినమున తన అర్పణ తెచ్చిన వాడు అమ్మినా కుమారుడైన యోధా గోత్రానికి చెందిన నయస్సోను. 4వ అధ్యాయం 20. నయస్సోను సెల్మానును కనెను. సెల్మాను ఆహాహా లింకు కలుస్తుంది ఎక్కడెక్కడో మనకి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడో మనకి లింకు కలుస్తుంది. రూతు గ్రంథములో రాయబడిన ఒక లేఖనం ఏం తెలియజేస్తుందంటే సెల్మాన్ అనేవాడిని పరిచయం చేస్తుంది రూతు గ్రంథం. ఎవరి సెల్మాను అంటే నయస్సోను కొడుకంట. ఆమేన్. ఈ నయస్సోను కొడుకు సెల్మాన్ అయితే సెల్మాన్ ఎవరిని కన్నాడు? రక్త సంబంధిని కన్నాడు. ఆమేన్. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పట్టుకుంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మనలను ఆయన గోత్రములో కలుపుకోవటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడో మనకు దేవుని ప్రణాళిక ఇక్కడ కనబడతా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నయస్సోను అనేవాడు సెల్మానును కన్నాడు. ఇప్పుడు సెల్మాను వివాహం చేసుకుంది ఎవరిని? పెతుషల్లా. ఎన్నిసార్లు అన్నారమ్మ వాక్యాన్ని? సెల్మాను వివాహం చేసుకుంది ఎవరిని? బోయజ్ గారి తల్లి ఎవరో గట్టిగా చెప్పండి. చెప్పేది ఇది ఎవరు? రాహాబనే. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యూదురాలా? కాదు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఏం చేస్తాడంటే యోధా గోత్రములో నుండే తన వంశావళిని తీసుకొస్తున్నాడు. ఆయన తన వంశావళిలో మొట్టమొదటిసారిగా ఒక వేశ్యను చేర్చుకున్నాడు దేవుడు. ఆమేన్. సెల్మాను కూడా జ్యేష్ఠుడే, నయస్సోను యొక్క కుమారుడు కదా, ప్రథమ పుత్రుడు కదా. ఆ ప్రథమ పుత్రుడికి దేవుడు ఏం అవకాశం ఇచ్చాడంటే ఒక వేశ్యను చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం, అదేంటి వేశ్య కదండి ఆమె జోలికి దేవుడు ఎందుకు యోధా గోత్రములో నుంచి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఎందుకు కలిపాడు? ఏమో మనకేం తెలుసు. దేవుని ప్రణాళిక ఏంటో మనకేం తెలుసు. అవునా? ఆయన వేశ్యను ప్రేమించాడు కానీ వేషధారిని మాత్రం ఆయన ద్వేషించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున నేను ఇక్కడ ఆగుతాను. ఒక నిబంధన దగ్గర నేను ఆగాలనుకుంటున్నా. ఏమిటా నిబంధన అని ఆలోచన చేస్తే మనకు వర్షం వచ్చినప్పుడు ఆకాశములో 7 రంగులు కనబడతాయి. దాన్ని ఏమంటారు? వర్షధనుసు. ఇంద్రధనుసు కాదు, వర్షధనుసు. దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి? మనకి ఎన్ని రంగులు కనబడతాయి? మనకు కనబడితే మా అయితే 5 కనబడతాయేం, 6 కనబడతాయేం. ఒక రంగు అసలు కనబడదు, ఎందుకంటే బాగా తెల్లగా అది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అని ఆలోచన చేస్తే దేవుడు నోవా కాలంలో ఒక నిబంధన చేశాడు. ఎవరితో? నోవాతో కాదు. నేను ఈరోజు ఒక కొత్త వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఆదికాండములోకి వెళ్దాం. ఎందుకంటే సల్మాన్ వచ్చాడు కనుక, బోయేజ్ వచ్చాడు కనుక వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడటానికి ఒకసారి మనము ఆదికాండములోకి వెళ్దాము. ఆదికాండము 9వ అధ్యాయంలో దయచేసి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు 14వ వచనం వరకు మనం చదువుకుందాం. కొద్ది గ్యాప్ ఉంది. డాష్ ఇచ్చాడంటే ఆగి చదవమని అర్థం. పశువులేమి, నా నిబంధనను స్థిరపరచుచున్నాను.
తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఇప్పుడు ఈ నిబంధన దేవుడు నోవహుతో చేస్తున్నాడా, భూమితో చేస్తున్నాడా? భూమితోనే, నోవహుతో కాదు. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆకాశములో వర్షధనుసు వచ్చినప్పుడు అది ఒక దేవుడు చెప్తున్నాడు, మేఘములో నా ధనస్సును ఉంచాను. ఆమేన్. వర్షం వచ్చినప్పుడు మనకి వర్షధనుసు వస్తుంది. కానీ అక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ప్రవక్త చెప్తున్నాడు, ఆ వర్ష ధనుస్సును, ఆ రంగులను తీసుకొచ్చేది ఏంటంటే అగ్ని, మేఘములో ఉండే అగ్ని. ఆమేన్. ఆ అగ్నిలో నుండి వెలుగు రాకపోతే ఆ వర్ష ధనుస్సు అనేది కనపడదు. రెండవది, మీరు ఎప్పుడైనా వర్ష ధనుస్సు చక్రములాగా ఉండటం చూసారా, సగం ఉండటం చూసారా? చెప్పండమ్మా, ఎన్నిసార్లు చూశారు పుట్టిన కాడ నుంచి? మరి మిగిలిన సగం ఏది? మిగిలిన సగము ఏది? చూపిస్తాను, నేను ఈరోజు చూపిస్తాను. మిగిలిన సగం ఎక్కడుంది? దేవుడు ఎప్పుడు వర్షం వచ్చినా సగమే చూపిస్తున్నాడు ఆయన. నువ్వెన్నిసార్లు ప్రయత్నించే, తుఫాన్ రాని, వర్షం రాని, ఏదన్నా రాని, వర్షం వెలిసిన తర్వాత లేకపోతే ఎలవబోయేటప్పుడు మనకి ఇక్కడి నుంచి అక్కడ దాకా కనపడినా, ఈ కొండ మీద ఆ కొండ మీద కనపడినా మనకి సగమే కనబడిద్ది, సగం కనబడదు. మరి పూర్తి వర్షధనుసు ఎక్కడుంది? సరే, ఓకే, వెళ్దాం, తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే భూమికి ఒక నిబంధన చేస్తున్నాడు. నోవహు దేవుణ్ణి ఒక గుర్తు ఇవ్వమని అడగల, లేదా ఒక సూచన ఇవ్వమని నోవహు అడగల. దేవుడే భూమితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. వర్షం వెలిసిన తరువాత ఇదిగో నేను ఒక వర్ష ధనుసుని ఇవ్వబోచున్నాను, నేను నా ధనస్సును మేఘములో ఉంచుతాను. ఆమేన్. భూమి మీద అది ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు, వర్షము ఆగిపోయిన తర్వాత గురుతు భూమికి ఇవ్వబడింది కనుక అది ఖచ్చితంగా భూమి మీద ఉన్న ప్రజలు దాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నోవహు అడగకుండానే ఒక నిబంధన ఇస్తున్నాడు. కానీ ఇక్కడ రాహాబు దగ్గరికి వచ్చేసరికి రాహాబు ఒక సూచన అడుగుతుంది. రాహాబు ఒక సూచన అడుగుతుంది. నిజంగా ఈ రోజున మనకు కూడా ఒక సూచన కావాలి. ఆమె మనకు కూడా ఒక గుర్తు కావాలి. చూడండి, నేను రాత్రి చాలాసేపు ఆలోచన చేశా. వేశ్య ఇంటి పైన ఎర్రని గుర్తు. వేశ్య ఇంటికి దేవుడు దైవజనులను పంపించాడు. ఎవరా దైవజనులు? ఇందాక నేను ఒక మాట చెప్పాను. యెహోషువ తన సైన్యంతో కలిసి వస్తున్నప్పుడు వారితో అగ్ని స్తంభం నడిచిందంట. బైబిల్లో ఉన్న మాటే. ఆ నిబంధన దూత అగ్ని స్తంభంగా వచ్చి యెహోషువకి ఒక వాగ్దానం చేస్తుంది. మొదటి అధ్యాయంలో, నీకు ఎదురుగా ఎవరు నిలబడరు. ఆమేన్. రెండవది, నువ్వు కాలు పెట్టు స్థలమును నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఆమేన్. యెహోషువ అన్నాడంట, నాకు వాగ్దానము చేసిన ఆ భూమిని నాకు చూడాలని అనిపిస్తుంది అన్నాడంట. నాకు వాగ్దానం చేసిన ఆ భూమిని నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పగానే అగ్ని స్తంభం అయి ఉన్నటువంటి దేవుని యొక్క దూత బలిష్ఠుడైన శరీరము ధరించి రెక్కలు కట్టుకొని ఒక మానవ ఆకారములో యెహోషువ ఎదుట నిలబడ్డాడు. అగ్ని స్తంభము దూతగా వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోషువకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు ఆ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. ఆమేన్. అప్పుడు యెహోషువ అన్నాడంట, తన ఇద్దరు ఎవరో వేగులు వారిని ఆ దేశము చూడటానికి పంపించాడు. పంపగానే
వాళ్ళు మొదట ఏ కుటుంబానికి పంపబడ్డారు? రాహాబు. ఎవరింటికి? వాళ్ళు రాహాబు ఇంటికి పంపబడ్డారు. వెళ్ళేసరికి ఆమె వేశ్య, ఆమె ఒక పాపాత్మురాలు, ఆ పట్టణంలోనే పాపాత్మురాలు ఆమె. కానీ ఇద్దరు దైవజనులు ఒక వేశ్య కుటుంబానికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు కాలాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు కాలాలు మన లోకములు ఎలా ఉన్నాయంటే, లేకపోతే మన వర్తమాన సంఘాల్లో ఎలా ఉన్నాయంటే, ఒక రక్షణ లేని వ్యక్తి ఒక పాపం చేసిన వ్యక్తితోనో లేకపోతే ఒక భయంకరమైనటువంటి మనిషితో సహవాసం చేస్తే వెంటనే ఈ వ్యక్తి దోషి, ఈ వ్యక్తి పాపి, వీడు పనికిరానోడు, పాస్టర్ అయినా వాడు పనికిరానోడు, లేకపోతే విశ్వాస అయినా పనికిరానోడు, లేకపోతే ఒక స్త్రీ అనుకోండి, విశ్వాసరాలు అనుకోండి, ఆమెనా పనికిరానిది. ఎందుకని? వాళ్ళు పాపాత్మలో మాట్లాడుతున్నారు, ఇంకా రక్షణ లేని వారితో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక చూడాలి మనం. ఆమె దేవుడు ఎప్పుడు పాపుల కొరకు వచ్చాడు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, మీరు ఎప్పుడన్నా అర్జున్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? నేను ఆరోగ్యంగా ఉన్నా వెళ్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది? రోగికి వైద్యుడు అవసరం, పాపికి దేవుడు అవసరం, పాపికి రక్షణ అవసరం. ఆమేన్. అందుకనే ఇందాక శ్యామ్ గారు అన్నారు, అందరం పరిశుద్ధులమేనా అని. ఇంకా దేవుడు ఎందుకు మనకి? మనందరం పాపులమే, మనందరము మార్గం తప్పి చెడిపోయిన వాళ్ళమే మనందరం. అందుకే మనకు దేవుడు కావాలి. నాకైతే దేవుడు కావాలి, మీకు అవసరమో లేదో అది మీరు తెలుసుకోండి. నా మట్టుకు నాకు దేవుడు కావాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను పాపిని కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఆ స్త్రీ ఇంటికి వాడు వెళ్ళారో, ఆమె ఏం చేసింది? తన మేడగదిలో ఉన్న జమ్ములో దాచిపెట్టింది. ఆమె అంటుంది, ప్రవక్త చెబుతున్నాడు, వారితో మాట్లాడుతుందంట, అయ్యా మీరు వస్తున్నారని మా పట్టణంలో అందరికీ తెలుసు, అందరూ భయముతో ఉన్నారు. ఎందుకంటే మీరు నడుస్తూ ఉండగానే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నడిపించిన మీ దేవుడు, మీ శత్రువుల రాజులైన ఓగును, ఇంకా ఓగుకును, ఎవరండి చదవండి అక్కడ, ఎలాగ అంటే శత్రు దేశాలను ఎలాగ నిర్మూలింప చేశాడో మీ దేవుడు, ఈ వార్తలన్నీ మా పట్టణములో ప్రతివారు మాట్లాడుకోండి. అప్పుడు మన కరోనా రాగానే అమ్మో ఎర్రలేరు వచ్చిందంట, అమ్మో ముత్యాలంపాడులో 2 కుటుంబాలంట, అమ్మో ఇటు చూస్తే సేగరేడుపాడులో కుటుంబాలంట, భయపడాల ఎవరింట్లో వాళ్ళు. అలాగ ఎరికో పట్టణములో కూడా ఇశ్రాయేలీల దేవుని గురించి అలాగే మాట్లాడుకున్నారు. అమ్మో దేవుడు వారిని మన పట్టణంలో పంపిస్తే మనం బ్రతకము, మనల్ని అందరినీ వాళ్ళు చంపేస్తారు, మన పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆమె ఏమైందంటే, నా ఇంటికి ఒక గుర్తు ఇవ్వండి, నా ఇంటికి ఒక గుర్తు ఇవ్వండి. వాళ్ళు ఏం చేశారు? వేశ్య ఇంటికి ఎర్రని దారపు గుర్తును ఆమె అడిగింది. ప్రభువా నాకు కూడా ఒక ఎర్రని గుర్తు నాకు ఇవ్వు ప్రభువా అని ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి, ప్రభువా నా ఇల్లు రక్షించబడాలి, నేను రక్షించబడాలి, నా ఇంటి కొరకు ఒక ఎర్రని గుర్తు ఇవ్వు అని నువ్వు అడిగావా? చెప్పరేనమ్మా? అడగలే మనం, నేను కూడా అడగల. మీరు అడిగారేమో నాకు తెలియదు, మరి నేను వినలా. మీరు అడిగినప్పుడు నేను వినలా. కానీ నేను అడగకుండానే, నోవహు అడగకుండానే భూమికి ఒక గుర్తునిచ్చి ఇంకా ఎన్నడూను ఎలాగ నేను నశింప చెయ్యనని దేవుడు వాగ్దానం చేసినట్లుగా కలవరి శిలువలో కార్చిన ఎర్రని రక్తము నాకు గుర్తుగా ఇచ్చాడు ఆయన. ఈరోజు నా మీద ఎర్రని గుర్తునిచ్చాడు ఆయన. నా మీద ఆయన రక్తము ప్రోక్షీకరించబడింది కనుకనే నేను అడగకుండానే నాకు ఒక నిబంధన చేశాడు ఆయన. ఈ రక్తము నీ మీద ఉన్నంత కాలము ఇక ఎన్నడూ నువ్వు నశించవు, ఎన్నడూ నశించవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాడుకున్నాం, ఏంటది? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, అపాయమేది
రానే రాదు. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఓ నోవా కాలంలో నోవా గడకుండానే భూమికి నాశనము కలగ చెయ్యను అని వాగ్దానం చేసినట్లుగా దేవుడు మనకేం చేస్తున్నాడంటే ఒక ఎర్రని గుర్తిచ్చాడు. ఆ ఎర్రని గుర్తు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే. రక్తమే అది నా కొరకు తీయబడిన రక్తమే, అది నీ కొరకు తీయబడిన రక్తమే. ఆ కలవరిలో నుంచి వచ్చిన రక్తపు ఓట ఈరోజు నేను చేసిన పాపాన్ని కూడా కడిగి వేస్తుంది, నీవు చేసిన పాపాన్ని కూడా ఈ రోజుకి అది కడిగి వేస్తానే ఉన్నది. నా కొరకై తీయబడిన ఓట, పరిశుద్ధునిగా చేసిన ఓట, నా కొరకై తీయబడిన ఓట, పరిశుద్ధునిగా చేసిన కల్వరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే, కలువరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే, నా కొరకై తీయబడి ఓట, చేసిన ఓట, నా కొరకై తీయబడి ఓట, పరిశుద్ధునిగా చేసిన ఓట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆమె కోరుకున్నట్టుగానే ఆ కుటుంబాన్నంతటినీ రక్షించడానికి దేవుడు శ్రద్ధ వహించాడు. ఆమె పాపే, లోకములో ఆమె మీద అందరూ నింద వేశారు. ఆమె ఏమే ఎలాంటిది, ఆమె అలాంటిది, ఈమె ఎలాంటిది, అతడు అలాంటి వాడు. ఈ మధ్య నా మీద మీరు నిందలేసినట్లుగా పాస్టర్ గారు ఎలా అంట, పాస్టర్ గారు ఎలా అంట, పాస్టర్ జిల్లాలు దాటిపోయిన వార్తలన్నీ కూడా అలాగే ఆమె మీద కూడా అలాగే నిందలు వేశారు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే నిందలు వేశారో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కొరకు ఒక గుర్తుని కేటాయించాడు. ఆ ఇంటి కొరకే. నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే, ప్రవక్త ఒక వర్తమానములో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదే వర్తమానం ఇది అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమానంలో నిజంగా నేను ఈ కాలానికి ఎంత గొప్ప రక్షణ పొందుకున్నానంటే, ఈ కాలంలో మనం జన్మించినందుకు నిజంగా ధన్యులు. ఆమె చెబుతారా? ఎందుకొరకో తెలుసా? ఏలియా కాలములో అనేక మంది విధవరాళ్ళు ఉండినా, ఏలియా కాలంలో విధవరాళ్ళు లేరా? కానీ సారేపతి కుటుంబానికే వాక్యం వెళ్ళింది. ఆమె 2 ఎలీషా కాలములో కుష్ఠరోగులు అనేక మంది ఉండినా స్వస్థత నయమానుకు మాత్రమే వచ్చింది. మరి ఈ కాలములో సంఘశాఖలు ఎన్ని ఉన్నా వాక్యము వధువు దగ్గరికే వచ్చింది. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా? ప్రవక్త ద్వారా. ఎలా? ప్రవక్త ద్వారా. ఏలియా ప్రవక్తే, ఎలీషా ప్రవక్తే, ఈ కాలంలో మన కొరకు పంపబడిన విలియం బ్రానమ్ కూడా ప్రవక్తే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రవక్త ద్వారా వాక్యం మన మధ్యకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మరొక, నేను లేఖనం దగ్గరికి ఈ వర్తమానంలో ఒక మాట నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏమిటి అంటే, నేను ఎప్పుడు చెప్పాను, దేవుడు మొదట చెప్పా, దేవుడు ఎప్పుడు 3లో పరిపూర్ణుడయ్యి ఉంటాడు. ఎందులో? నేను గురువారం చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రవక్త చెప్పిన మాట, క్రొత్త నిబంధనలో ఒక వెలుగు, పాత నిబంధనలో ఒక వెలుగు. ఇప్పుడు భూమి మీద ప్రతి చెట్టు బ్రతకాలంటే ఏ వెలుగు కావాలి? నేను ప్రకృతి గురించి మాట్లాడుతున్నా. సూర్యుడు వెలుగు వస్తేనే విత్తనం బతికిద్ది, అవునా? సూర్యుడు వెలుగు లేకపోతే ఏ జీవి బ్రతకలేదు, ఏ చెట్టు బ్రతకలేదు. అంటే ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒకడేనా?
ఇద్దరు ముగ్గురు ఉన్నారా? అంటే ఆ ఒక్క వెలుగు దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలో వెలుగు కలుగునుగాక అనగానే ఆ వెలుగే ప్రపంచం మొత్తానికి అవసరమైంది. ఆ వెలుగు తప్ప మరొక వెలుగు ఇవాళ తారీఖు ఎంత? 24 రావాలంటే పొద్దున్నే మళ్ళీ సూర్యుడు చూడాలి. మనం ఏ సూర్యుడు చూడాలి? ఆదికాండంలో దేవుడు పలికాడే వెలుగు కలుగునుగాక అని. ఆ వెలుగు వస్తేనే మనకు తారీఖు మారింది. అంతేనా? అంతేనా? అది పాత నిబంధనలో ఉన్న వెలుగు, ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న వెలుగు. ఈ రోజు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వెలుగు నువ్వు పొందుకోవాలంటే, ఎవరైనా దేవుని వెలుగును పొందుకోవాలంటే, లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడు ఏం చేశాడంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పెంతుకోస్తు దినమున అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఆ వెలుగు వారి మీద పరిశుద్ధాత్మగా వాలగా వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎవడైనా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మేనా లేదా వేరొక పరిశుద్ధాత్మ ఉన్నదా? పెంతెకోస్తు పరిశుద్ధాత్మేనా? ఆమేన్. ఆ వెలుగు పొందుకుంటేనే కదా, ఆ ఆత్మను పొందుకుంటేనే కదా మనం కూడా వెలిగింపబడేది. ఈ దినమందు భూమి మీదకి సూర్యుడు ఎలాగో ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందుకోవడానికి పెంతెకోస్తు దినమందు వచ్చిన వెలుగు మాత్రమే ప్రధానం. 2 వెలుగులు అయిపోయినాయా? మరి దేవుడు 3వ వెలుగు కూడా కావాలి కదా. జకరియా గ్రంథంలోకి వెళ్దాం మనం ఒకసారి. 14వ అధ్యాయము. ఇక్కడ మరొక వెలుగును దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ వెలుగును కూడా మనం చూద్దాం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఆమేన్. దేవుడు మనకేం చేస్తాడంటే 3వ వెలుగు ద్వారా అన్య జనాంగానికి దేవుడు తన వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ చివరి దినమున, ఈ చివరి సంఘకాలములో దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు వధువుగా సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా ఈ సాయంకాలము యొక్క వర్తమానపు యొక్క వెలుగులోకి రావలసినదే. నువ్వు బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వు, లేకపోతే ఇంకా ట్రైనింగ్లో అవ్వు, లేకపోతే నువ్వు బిషప్ అవ్వు, నువ్వు రెవరెండ్ అవ్వు, లేకపోతే సువార్థికుడు అవ్వు, ఎవరవన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 3వ వెలుగు, ఆమేన్, ఆదికాండం 1:3 చూసిన వెలుగు ఒకటి ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు వచ్చిన వెలుగు ఒకటి ఉన్నది. ఇది 3వ వెలుగు. ఆమేన్. సాయంకాలమందు మనకి వెలుగు కలుగును. అది ఉదయము కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున మనకు వెలుగు కలుగును. అదే సాయంకాలపు వెలుగు. దట్ ఈస్ ద ఈవినింగ్ లైట్. అది సాయంకాలపు వెలుగై ఉన్నది. ఈ సాయంకాలపు వెలుగులో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను మొదటి వెలుగు దగ్గరికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ బైబిల్ మూస్తే మంచిది, మీరు అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకి వాక్యం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఈ వాక్యము ఇవ్వబడిన తర్వాత మరి ఈ వాక్యాన్ని ఎవరు చెప్పాలి? ప్రవక్త ఒకడు కావాలి. ఎవరు కావాలి? ప్రవక్త. దేవుడు మోషేని తయారు చేసుకున్నాడు. మోషేని తయారు చేసుకొని ఏం చేశాడంటే ఈయన సినాయి పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సినాయి పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడో తెలుసా? అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి అగ్ని చేత ఆయన హస్తము అగ్నిగా మార్చబడి ఆ రాతి పలకల మీద శాసనాలు రాయటం ప్రారంభించాడు దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలీలకు తెలియదు ఆ భాష, ఆ వాక్యం ఇశ్రాయేలీలకు తెలియదు. దాన్ని చదవగలిగిన వాడు ఎవడున్నాడంటే ప్రవక్త అయినా మోషే ఒక్కడే. జాగ్రత్తగా పట్టుకోండి వాక్యాన్ని. ప్రతి కాలములో వాక్యాన్ని వివరించటానికి దేవుడు ఎప్పుడు ప్రవక్తలనే వాడుకుంటాడు. ఇది క్రమం, ఇది బైబిల్ క్రమం, వాక్య క్రమం, దేవుని క్రమం.
ప్రజలకి దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించాలా, మరొక వాక్య ప్రకారం జీవించాలా? ఆ శాసనం ఏదైతే ఉన్నదో ఆ శాసనాలు ప్రకారమే ఇశ్రాయేలీలు జీవించాలి. అవునా? ఇప్పుడు మోషే మండుచున్న పర్వతం మీద, నేను మీకు ఆ లేఖనం చూపించనా? నిర్గమకాండములో 19వ అధ్యాయములో, నిర్గమకాండము 19వ అధ్యాయం, త్వరగా తీయండి, 19వ వచనము నుంచి. వచ్చెను, రమ్మని మోషేను పిలవగా మోషే అక్కడికి ఎక్కిపోయిన తర్వాత ఒక మాట, మీరు అలాగే లైన్లో ఉండండి. 31వ అధ్యాయము 18వ వచనము. మీకు కొన్ని లేఖనాలు నేను మీకు పరిచయం చేస్తాను. మోషేతో మాట్లాడి చాలించిన తరువాత 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకు రాయబడిన వాక్యము ఎవరు రాశారంట? దేవుని యొక్క హస్తమే ఆ రాతి పలకల మీద. అవునా? అది ఇశ్రాయేలీల సంఘము కొరకు. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని మోషే మోసుకొచ్చాడు. ఆ రాతి పలకల మీద ఉన్న శాసనాలు లేకపోతే ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. ఆమేన్. మీరు ఇలా జీవించాలని ఆజ్ఞ పాస్ చేశాడు. ఇది ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. ఆ కాలంలో ప్రవక్త ఉన్నాడా? ఇప్పుడేగా విన్నారు, మరేం డౌట్గా చూస్తున్నారు? వాక్యం కూడా డౌట్గానే అన్నారు మీరు. ఆ కాలంలో ప్రవక్త ఉన్నాడా? రైట్. ఇప్పుడు దేవుడు ఒక దేశము కొరకు, ఇందాకేను అగ్నిగా ఆయన వ్రేలు వచ్చి రాతి పలకల మీద వాక్యము రాస్తే, ఇప్పుడు ఒక దేశము కొరకు ఆయన హస్తము మానవ శరీరాన్ని ధరించి ఒక వేలు వచ్చి గోడ మీద వాక్యం రాయటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారమ్మా? ఇందాకేను అగ్నిగా ఆయన చెయ్యి వచ్చి వ్రేలుతో, అగ్ని వ్రేలుతో శాసనాలు రాశాడు. అది ఇశ్రాయేలీలకి. మీరు ఇలా జీవించాలి అంతే శాసనం. మీరు ఇలాగా చేయాలి. మీరు రక్షించబడాలంటే, మీరు ఐగుప్తు నుంచి బయటకు రావాలంటే మీ గృహాల మీద, నిలువ కమ్మెల మీద, అడ్డ కమ్మెల మీద గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షేకరించాలి. ఆమేన్. హల్లెలూయా. అరణ్యంలోకి వచ్చినప్పుడు ఈ బండ నుండి వచ్చిన నీరు త్రాగి మీరు బ్రతకాలి. ఆమేన్. ఆయన ఏదైతే ఆజ్ఞలు పాస్ చేశాడో ఆ ఆజ్ఞల ప్రకారమే జీవించాలి ఇశ్రాయేలీ. ఆమేన్. రైట్. అలా నడుస్తూ ఉన్నారు. మరొక కాలం వచ్చింది. ఆ కాలంలోకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం అంట ఆ దేశము కొరకు గోడ మీద రాయటం ప్రారంభించాడంట. ఇప్పుడు ఆయన హస్తం ఎలా ఉందంటే మానవ హస్తము వలె. ఎలా ఉన్నది? మానవ హస్తము వలె వచ్చి ఆ వాక్యము రాస్తుంటే ఆ వాక్యాన్ని చదివి వివరించగలిగిన వాడు ఎవడూ లేడు. కానీ దేవుడు ఆ కాలంలో తన ప్రవక్తను కలిగి ఉన్నాడు. అదే క్రమం. మీరు పట్టుకోవాల్సింది అదే. మీరు ఎక్కడైనా ప్రవక్త ఏంటండి, మీరు పొద్దాక ప్రవక్త అంటున్నారని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వేయాల్సిన ప్రశ్న ఒకటే, ప్రవక్త లేని కాలం ఏది? నెంబర్ 1. ప్రవక్త ద్వారా కాకుండా వాక్యము భూమి మీదకి ఎక్కడైనా వచ్చిన ఒక్క కాలాన్ని మాకు చూపించండి అని మీరు ఎదురు ప్రశ్న వేయండి. వాళ్ళు జుట్టు పీక్కున్నా చూపించలేరు. అర్థమైందండి? ప్రవక్త లేకుండా వాక్యం యొక్క భావాన్ని చెప్పగలిగిన వాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడేమో, ఒక్కడిని చూపించండి అని అనకండి. ఎవరైనా వాళ్ళు చూపించారంటే అతడు ప్రవక్త అయ్యి ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ఒక దేశము కొరకు గోడ మీద చేతి రోత చేత రాయబడిన కాలములో
అప్పుడు కూడా ప్రవక్త జీవించాడు. ఆ ప్రవక్త ఎవరై ఉన్నారంటే దానియేలు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరై ఉన్నారు చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో కొలిమిలో ఉన్న కాలంలో వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చింది, అవునా? అలాగే మరి ఇక్కడ దానియేలు కాలంలో ఏం పట్టణం అది? బబులోను పట్టణం అంతా కూడా ఎలాంటి స్థితిలో ఉంది? విగ్రహారాధన, కఠినమైన పరిస్థితులు, అవునండి. అలాగే ఇశ్రాయేలీలను బానిసలుగా చేసిన ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము ఆ పట్టణంలోకి వచ్చింది. దాన్ని చదవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే దానియేలు ఒక్కడే. ఆమేన్. ఆ వాక్య ప్రకారమే రాజు జీవించాలి, మరొక లేఖనము లేదు, అవునా? మరి ఇప్పుడు ఈ కాలం వచ్చింది. మనది ఈ కాలం ఎలాంటిదంటే లవోదికీయ సంఘకాలం, సాయంకాలమున వెలుగు కలుగు కాలములో. హల్లెలూయా. సాయంకాలపు వెలుగు కాలములో ఈ లవోదికీయ సంఘకాలం ఎలాంటిదంటే గురుడ్డిది. చెప్పండి మీరు, మీకు తెలిసినవి చెప్పండి. ఆ క్వాలిఫికేషన్లో వాక్యంలో ఉన్నాయి చెప్పండి. మీ సొంతే చెప్పమని నేను చెప్పట్లా. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివని ఎరుగక చాలిక. ఈ క్వాలిఫికేషన్. ఈ కాలం యొక్క స్థితి ఏంటి? గుడ్డిది. ఈ కాలం యొక్క స్థితి ఏంటి? దౌర్భాగ్యమైనది. అందుకే చూడండి, ప్రవక్త చెప్పినాడు, బైబిల్ కూడా చెబుతుంది, ప్రేమ చల్లారిపోయే కాలంలో మనం ఉన్నామట. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అసలు సంఘము మహిమకరమైన కాలంలో ఉంటే, సంఘమేను మహిమకరమైన కాలంలో ఉందంట, అవిశ్వాసం అంట భయంకరమైన కాలంలో జీవిస్తున్నాడంట. ఆమేన్. ఎందుకంటే ప్రపంచము ప్రారంభమైనప్పటి నుండి ఎన్నడూ లేనటువంటి అత్యంత భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎందుకయ్యా ఎలా ఉందంటే కాలం యొక్క ప్రభావం అంతే. అందరికీ సరిపడుతుందంటే, అందరికి జ్వరాలు వస్తున్నాయి అంటే ఏ కాలం వచ్చినట్టు చెప్పండి? ఏదో వచ్చింది ఒక కాలం, పోయే కాలం. అందరికీ జ్వరాలు, దగ్గులు, తుమ్ములు అంటే క్లైమేట్ ఏదో వాతావరణం మారింది. ఈ కాలం అంటే మనము జీవిస్తున్న ఈ కాలములో దాని ప్రభావం ఎలాంటిదంటే ప్రేమలు చచ్చిపోతాయి, ఆప్యాయతలు చచ్చిపోతాయి, అనురాగాలు చచ్చిపోతాయి, భక్తి చనిపోద్ది, విశ్వాసం చనిపోద్ది. సంఘమేను మహిమలో ఉంటే లోకమేను సొదొమలో ఉంది. జాగ్రత్త వినండి. సంఘమేను మహిమలో ప్రయాణం చేస్తుంటే లోకమెళ్ళి సొదొమలో కూర్చుంది. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు సంఘములోకి సొదొమ వచ్చేసింది. సంఘములోకి సొదొమ వచ్చింది. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మారను, నేను ఎప్పుడు ఒకలాగే ఉంటా. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఎప్పుడు జీవించడానికి నేను ప్రయత్నం చేయను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను బలిపీఠం ప్రక్కకి వెళ్ళిపోతా. కానీ ఎందుకంటే నా దేవునితో నేను నిబంధన చేశా. ఏమని నిబంధన చేశానో తెలుసా? మీరు నమ్మరు. ప్రభువా, వాక్యము నుండి తొలగిపోయిన సెకండే నా ప్రాణం ఈ భూమిని విడిచునుగా కానీ ప్రార్థన చేశాను. ఈరోజు కూడా నేను దేవునికి అదే చెప్తా. ఏ రోజైనా, ఎందుకంటే నన్ను రక్షించుకోదు నా దేవుడు, మీలో ఎవరిని రక్షించాల. కాబట్టి మీ మాటలు నేను పెద్దగా పట్టించుకోను. మీ కొరకు, నా కొరకు మీలో ఎవరో ప్రాణం పెట్టాల. కనుక నా వెనక గుసగుసలు ఏదన్నా ఉందనుకోండి, డైరెక్ట్ చెప్పండి, పాస్టర్ గారు మీ గురించి అలా వార్తలు వినబడుతున్నాయి అంటే దానికి నేను ఆన్సర్ వాక్యంలో నుంచి చూపిస్తా. ఆమేన్. అంతేగాని వెనకాతలో గోతులు తవ్వద్దు, మీటింగులు పెట్టుకోవద్దు, రోడ్ల మీద, వీధుల మీద, ఇళ్లల్లో సనుగుడు గొనుగుడు ఉంచుకోవద్దు. ఏదన్నా ఉందంటే డైరెక్ట్గా నాకు చెప్పండి, అంతే. అయ్యా ఇదిగో మీ ప్రవర్తన బాగాలేదంటే నేను అడుగుతా ఎక్కడ నచ్చలేదు అని. అప్పుడు దాన్ని నేను వాక్యంలో సరి చేయలేకపోతే, చూపించలేకపోతే, లేదా ప్రవక్త వర్తమానంలో నుంచి నేను చూపించలేకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఈ బలిపీఠాన్ని నేను ఖచ్చితంగా విడిచిపెడతాను. ఎందుకంటే నా దేవునికి నేను చేసిన ప్రమాణం నేను మర్చిపోలా. ఆటోలో వెళుతూ నేను దేవునితో ఒక మాట చెప్పాను. ఈరోజు నేను ఒక వర్తమానం కొరకు, అయ్యా ఈ నీ దినమును దాని వర్తమానం గుర్తించని ఆ వర్తమానం పుస్తకం వెతుకుతుంటే 1999 జనవరి 26వ తారీఖున నేను ప్రసంగం చేసిన మొదటి ప్రసంగం యొక్క పుస్తకం దొరికింది నాకు.
ఆ మొదటి నోట్స్ వెలగలేరు దేవసాయం గారి చర్చిలో వాక్యాలు చెప్పడానికి నేను సిద్ధపరచుకున్న ఆ నోట్స్ నాకు ఈ రోజున వెలికితీతల్లో దొరికింది. మొట్టమొదట నేను మెసేజ్ సిద్ధపరచుకున్న పుస్తకం. అప్పుడు నాకు మరలా నేను వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నా. ఇంటికాడ నుంచి వెళ్తా ఉన్నా. ఇటు నా తండ్రి, ఇటు నా అక్క. మధ్యలో నేను కాలు వాసిపోయింది, చనిపోతానేమో భయం, కాలు తీసేస్తారేమో భయం. డాక్టర్ చెప్పాడు ఇక్కడ గగ్గల దాకా కాలు తీసేయాలని. నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా, ప్రభువా కాలు తీస్తే నేను చచ్చిపోతా, కాలు తీయకుండా ఉంటే నీ కొరకు జీవిస్తా. రెండవది, నా జీవితంలో ఎప్పుడైనా నీ వాక్యానికి వ్యతిరేకంగా అడుగు వేస్తే ఆ సెకండ్ అసలు నన్ను భూమి మీద ఉంచొద్దు. ఎందుకంటే నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదండి. నేను ఒకటే చెప్తున్నా, నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను నిత్యత్వానికి వెళ్ళాలనే నా ప్రయత్నం నేను చేస్తున్నా. అందుకే సంఘానికి ఒక క్లారిటీ ఇస్తున్నా. ఏదన్నా నా విషయంలో మీకు ఏదన్నా క్లారిటీ లేకపోతే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు. అయ్యా ఇలాగ అనిపిస్తుంది మాకంటే అప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఇవ్వలేని క్షణమున నేను వాక్యంలోనో లేకపోతే వర్తమానంలోనో నేను చూపించలేని క్షణమున ఖచ్చితంగా నేను ఈ బలిపీఠాన్ని విడిచిపెడతాను. నా మట్టుకు నేనైతే దేవుని ఎదుట ఎల్లప్పుడూ యథార్థంగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నా. నా మట్టుకు నేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ప్రవక్త అన్నాడు ఈ వర్తమానంలో, ఆయన ఏమన్నాడంటే ఇప్పటి వరకు ఆయన నన్ను కాపాడాడు, ఎందుకంటే నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. నేను పేరు ప్రఖ్యాతలు వ్యర్థమైన మానవ మహిమను నేను వెతకలేదు. ప్రవక్త చెప్పిన మాట వింటున్నారా? ప్రవక్త అన్నాడు నేను పేరు ప్రఖ్యాతల కొరకు ఎప్పుడు పోరాడలేదు. వ్యర్థమైన అంటే మనుషులు ఇచ్చే మహిమ కొరకు నేను వెతకలేదు. దీనత్వంతో జీవించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఒక క్రైస్తవుడు ఏ రీతిగా జీవించాలని నేను తలంచానో ఆ రీతిగానే నేను జీవించాను. దాని వరకు ఆయనే దాన్ని నెరవేర్చుచున్నాడు. ఆమేన్. నేను చెప్పినట్లు నన్ను నడిపించువాడు ఆయనే. ఈ ప్రవక్త అయ్యా అంతము యొక్క సూచన ఇదైన వర్తమానంలో 79వ పేరాలో ప్రవక్త మాట్లాడుచున్నాను. సరే, మంచిది. ఈ కాలం యొక్క వెలుగు గురించి నేను మాట్లాడుచున్నప్పుడు, ఈ కాలం యొక్క అర్పణ గురించి మనం మాట్లాడుచున్నప్పుడు, ప్రతి కాలంలో దేవుడు తన చేరాతను చదవగలిగిన ఒక ప్రవక్తను కలిగి ఉన్నట్లుగా ఈ కాలంలో కూడా ఆయన ఎలాంటి వాక్యాన్ని కలిగి ఉన్నాడంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాటను చెప్పగలిగిన ప్రవక్తను కలిగి ఉన్నాడు ఆయన. నమ్ముతారా? దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే మొట్టమొదట నేను మీతో చెప్పి ఉన్నాను, ఏలియా కాలములో విధవరాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక్క ఆమె దగ్గరికే వాక్యం వెళ్ళింది. ఎలీషా కాలములో కుష్ఠరోగులు అనేక మంది ఉన్నారు. నయమాన్ ఒక్కడే స్వస్థపరచబడ్డాడు. నేను గురువారం చెప్పాను నయమాను గురించి. నయమాన్ ఎన్నిసార్లు మునగాలి? పాట పాడతారు మన పిల్లలు, బొడా 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 మునిగాడు అని. 7 సార్లు బొడా 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 మనం మునిగాడు. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. 2, 3, 4, 5, 6 సార్లు మునిగాడు. మునిగినా స్వస్థత. కానీ దేవుని వాక్యం ఏంటి? మరి నువ్వు వాక్యం దగ్గరికి రావాలి కదా. దేవుడు గురువారం మనల్ని వాక్యం దగ్గరికి నడిపించాడు. దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో అక్కడికి నువ్వు రాగలిగితేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నేను ఈ ప్రయత్నం చేశా, ఓడిపోయా. ఇంకో ప్రయత్నం చేశా, ఓడిపోయా. ఇంకో ప్రయత్నం చేశా, ఓడిపోయా. నువ్వు 6 సార్లు నువ్వు ప్రయత్నాలు ఎన్ని చేసినా నువ్వు ఓడిపోతావు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే 7వసారి ఆ గురిలోకి నువ్వు రావాలి, ఆ బరిలోకి నువ్వు రావాలి. అప్పుడే నువ్వు దేవుని ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుద్ది. ఆమేన్. అందుకే ఆ దినమున వాళ్ళు ఏమన్నారు? వేగుల వారు ఈ ఎర్రని గుర్తు కింద ఉంటేనే మేము బాధ్యత తీసుకుంటాం. అమ్మా ముగిస్తాను. ఆవులింతలో ఆపండి, ఇంకా ముగిస్తాను. దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైన లేఖనాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు. నేను ఇంకా అసలు సగం వర్ష దశ దగ్గర ఇంకా సగం దగ్గరికి వెళ్ళాలా. మరి అక్కడికి వెళ్తే 1 గంట అయింది. మరి గొల్లపూడి పెళ్ళికోట వెళ్ళాలి. మళ్ళీ మేము సాయంకాలం మళ్ళా సువార్తం వాళ్ళ ఇంటికి మళ్ళీ వర్ష ధనుసును మోసుకెళ్ళాలా.
సాయంత్రం జోజి గారు ఒక పావుగంట మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను మన సువార్తమ్మ గారి ఇంట్లో. ఫస్ట్ మీరు ఒక పావుగంట మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. అది ఎందుకంటే పొద్దున్నే దేవుడు నాకు తలంపించాడు, అందుకే నేను బలిపీఠం యొద్ద నుంచే నేను మీకు చెప్పుచున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా మీరు సద్వినియోగపరచుకోండి. రైట్. రాతి పలకల మీద రాయబడిన వాక్యాన్ని నెరవేర్చేది ఎవరు చెప్పాలి? గోడ మీద రాయబడిన వాక్యాన్ని నెరవేర్చేది ఎవరు? ఇప్పుడు ఈ కాలం వచ్చింది, రాతి పలకల మీద రాయట్లేదు ఆయన. ఈ కాలం వచ్చింది, గోడల మీద రాయటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మనము జీవించుచున్న గోడలు హృదయమనడి పలుపు నద్ద నాదుండు. సిఎస్ఐలతో బాగా పాడతారు. అసలు ఈ పాటలన్నీ వాళ్ళకే వచ్చు. అద్భుతకరమైన పాటలు, మంచి అర్థంతో కూడిన పాటలు, అవి విలువైన పాటలు. దేవుడు అంటే ఇప్పుడు హృదయం దగ్గరకు వచ్చి తలుపు తట్టుచున్నాడు. తలుపు తడుచుంటే ఇక్కడ రాయబడిన వాక్యం ఉన్నదే, ఆ శబ్దము వినగానే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని వెంటనే నీ హృదయాన్ని తెలుస్తామంటాడు. ఆమె లోపల వాక్యం లేదనుకో, ఈ స్వరం ఈ లోపల ఉన్న రాయబడిన వాక్యానికి అర్థం కాదు, ఎందుకంటే అసలు వాక్యమే లేదు కాబట్టి. కానీ వాక్యం ఉంటే ఆ స్వరం అంట, ఈ వాక్యం అంట ఆ స్వరాన్ని గుర్తుపట్టిద్దంట. ఆమె ఈ వాక్యము ఆ స్వరాన్ని గుర్తుపట్టిద్దంట. వెంటనే ఆ తలుపులు తెరిచి ఆయన అంట లోపలికి ఆహ్వానిస్తుందంట. ఇప్పుడు ఇక్కడ రాయబడిన వాక్యాన్ని నెరవేర్చేది ఎవరు? దేవుడే. రాతి పలకల మీద రాయబడిన వాక్యాన్ని నెరవేర్చేది ఆయనే, గోడ మీద రాయబడిన వాక్యాన్ని నెరవేర్చేది ఆయనే. హృదయం అనే తలుపు, హృదయం అనే పలక మీద రాయబడిన వాక్యాన్ని కూడా నెరవేర్చేది కూడా దేవుడే. హల్లెలూయా. అది ఎలా నెరవేర్చబడిందంటే నీ కొరకు వాగ్దాన భూమి ఉన్నది అని చెప్పిన దేవుడు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి వారిని వాక్యపు మార్గములో నడిపించాడు, వాగ్దాన భూమిలోకి చేర్చాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఆ ఎర్రని దారము క్రింద ఎవరైతే నిలబడి ఉంటారో వారి ప్రాణానికి మేము ఉత్తరవాదులమని ఎవరైతే చెప్పారో, యుద్ధం వచ్చింది, ఆ కుటుంబం రక్షించబడింది. ఈ రాహాబు అనే వేశ్య ఎక్కడికి నడిపించబడిందంటే కందులపాడు కాదు, మీకు ఈ ఊరు తప్ప ప్రపంచం ఇంకోటి లేదమ్మా. అసలు కందులపాడే ప్రపంచం. మీ దుంపల దగ్గర బయటికి వెళ్ళండి, అసలు ఎంత అభివృద్ధి ఉందో, ఎంత ఆశీర్వాదం ఉన్నదో. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు, బయట నుంచి ఎవడన్నా ఈ ఊరు వస్తే బాగుపడతాడంట, ఈ ఊరు నుంచి ఎవడన్నా బయటికి వెళ్తే బాగుపడతాడంట, ఈ ఊరిలో ఉన్నాడు ఎప్పుడు బాగుపడరా అనేవాడు మా నాన్న. అసలు మర్చిపోలే, ఎన్నో అది ముద్రపడిపోయింది ఆ మాట. ఎప్పుడు అనేవాడు ఆ మాట. బయట నుంచి ఎవడన్నా వచ్చి ఊర్లో ఉంటే ఈ నేల అంటే అయస్కాంతం అంట, పండుకుంటే లేకని ఇది మంచం మీద నుంచి నువ్వు లెగుద్దామన్నా భూమి లాగుతూ ఉంటుంది. ఇప్పుడొద్దు. ఈ నేల, మన ఊరు నేల అట్లాంటిది. కానీ మిగిలిన నేలలు ఉంటాయండి, 4ంటికి లెగుస్తారు, పనులు చేసుకుంటారు, కష్టపడతారు కదా. కానీ మన నేల అలాంటిది కనుక రైట్, మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఎక్కడున్నాం? ఎక్కడ మనము ఆ హృదయం అనే ఆ తలుపు రాయిని ఎప్పుడైతే తడతాడో ఆ వాక్యాన్ని చేర్చుకున్న ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆమె ఆ వాక్యాన్ని వెంబడించింది, మాట తప్పలేదు, తన కుటుంబాన్ని అంతా ఎర్రని దారం క్రింద తెచ్చుకుంది. అవునా? ఇప్పుడు ఆమె ఎక్కడికి నడిపించబడుతుందంటే, ఎవరున్నారు బెత్లెహేములో? హీరో సల్మాన్. ఆమేన్. చూడండి ఇక్కడ నయస్సోను కుమారుడైన సల్మాను. వాళ్ళిద్దరికి మరి లవ్ ఏర్పడింది, అట్ట ఏర్పడింది తెలియదు నాకు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వివాహం జరిగింది. ఎవరు వచ్చారు? బోయేజ్ వచ్చాడు. చూడండి ప్రణాళిక. బోయేజ్ వచ్చాడు, బెత్లెహేములోనే ఉన్నాడు. ఒక రోజున దేవుడు రూతుని ఎక్కడికి నడిపిస్తున్నాడు. రాహాబుని బెత్లెహేము నడిపించాడు, రూతును కూడా ఎక్కడికే నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా.
సల్మానా ఏంటిది అంటే, మొదటి బలిపీఠం కట్టి మొదటి అర్పించిన యోధా కుమారులో జ్యేష్ఠుడైన నైసోనుకు దేవుడిచ్చిన ధన్యత. ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసు క్రీస్తుని తీసుకురావడానికి ఒక ప్రణాళికనే దేవుడు సిద్ధపరిచాడు. రాహాబు నైసోన్ నందు బోయజును కనెను, బోయజు రూతునందు ఎవరిని ఓబేదును కనెను, ఓబేదు యెషయా కనెను, యెషయా దావీదును కనెను, దావీదులో నుండి యేసుక్రీస్తు వచ్చాను. ఆమేన్. చూసారా, ఇప్పటికీ ఆ యేసుక్రీస్తు వంశావళిలో ఇప్పటికీ రాహాబు పేరు అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని ప్రణాళిక చూడండి. యోధా గోత్రములో నుంచి ఆయన రావాలనుకున్నాడు. ఆమేన్. ఆ యోధా గోత్రానికి ప్రథమార్పణ ఆయనకి ఇచ్చాడు. దాని ఏమంటారు, తూర్పు పాలెము, తూర్పు గుమ్మము యొద్ద, తూర్పు ప్రదేశము యొద్ద బలులు అర్పించడానికి వారికి అవకాశం ఇవ్వబడింది. ఆ మొదటి అర్పణ నైసోను చెల్లించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక మనము పరలోకం వెళ్తే అమ్మా, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. గుమ్మాలు పునాదులు, ఈ మాట చెప్పి వచ్చే వారం దీని గురించి మాట్లాడుకుందాం. గుమ్మాలు మొదట పునాది వేయాలా, గుమ్మాలు వేయాలా? వారం రోజుల నుంచి బేబోధం చేస్తుంది, గుమ్మం నిలబెట్టాలి. ఇంతవరకు నిలబెడతలా. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే లేగుతుందా, ఈ రోజు అనుకుంటున్నా, ఈ రోజు కూడా లేదు. సరే, మంచిది. గుమ్మాల ముందా పునాది ముందా? పునాదే ముందు కదా. మరి అదేంటి, మొదట వచ్చింది ఇశ్రాయేలీలు కదా, తర్వాత వచ్చింది అపోస్తలులు కదా, అవునా? గుమ్మాల మీదేనో ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయి, కానీ 12 పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. ఏమిటి విచిత్రము? 12 గుమ్మాల మీద 12 గోత్రాల యొక్క ఇశ్రాయేలీల పేర్లు చెక్కబెడితే గోత్ర ప్రధానులు, 12 పునాదుల మీద అపోస్తులైన 12 పేర్లు చెక్కబడ్డాయి. ఏంటి ఇది? ఎప్పుడైనా గమనించారా? ఒక విచిత్రంగా లేదు. మొదట వచ్చిన వాడు ఎవడో ఇశ్రాయేలీయుడు, తర్వాత వచ్చింది మనం. దేవుడు మనలను పునాదిగా చేశాడేంటి? ఇదేదో ఒక విచిత్రమైన కార్యమే. కానీ అక్కడ ఒక కార్యం ఉన్నది. ఆమేన్. ఆయన సింహాసనాసీనుడై ఉంటే, ఆమేన్, ప్రవక్త లేకపోతే అపోస్తలుడైన యోహాను ఆత్మవశుడై పైకి ఎత్తబడితే, ఆయన సింహాసనాసీనుడై ఉండగా నేను చూడగా, 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతుంది ప్రకటన గ్రంథములో, ఆయనకు చుట్టూ ఒక వర్షధనుసు, ఆయన చుట్టూ మకరపు వలె వెలుగుచున్న ఒక వెలుగు నిలిచి ఉండటం చూశాడు. ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. సగము భూమి మీద వర్షధనుసు ఉన్నది, కానీ మిగిలిన సగము పరలోకములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వర్షధనుసు పరలోకములో ఉన్నది, కానీ భూమి మీద మనకి సగము పరిపూర్ణత కనబడుతుంది. కానీ పరిపూర్ణమైన వర్షధనుసు ఎక్కడ కనబడుతుందంటే, ఆయన సింహాసనము చుట్టూ తిరుగాడుతూ కనబడుతుంది. హల్లెలూయా. అందులో ఏముంది? ఆ 7 రంగుల్లో ఏముంది? ఆ 7 రంగులు ఎందుకు భూమి మీదకు పంపాడు? ఆ ఒక్కొక్క రంగును వెలిగించిన వెలుగు ఏమిటి? వచ్చే వారం చూద్దామా? ఇప్పటికే చాలా మర్చిపోయి ఉంటారు నేను చెప్పినవన్నీ. నేను వెళ్ళిపోతున్నా, మీరు కూడా నా వెనకాల పడి వచ్చారు, కానీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంది కొద్దిమంది మాత్రమే. హల్లెలూయా. కనుక దయచేసి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు 3లో పరిపూర్ణ అయ్యి ఉంటాడు. సూర్యుని వెలుగు ప్రపంచానికి అవసరం, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు వధువుకు అవసరం. ఆమెన్. హల్లెలూయా. ఈ సాయంకాలపు వెలుగులో వధువు కట్టబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. రాతి పలకల మీద ఆయన హస్తము అగ్ని వలె వచ్చి రాసింది. గోడ మీద ఆయన హస్తము మానవ, ఎన్నిసార్లు చదివారు మీ దుబ్బలేక? మానవుని యొక్క వేలు మానవ హస్తము వలె వచ్చి ఆయన వాక్యాన్ని రాశాడు. ఇప్పుడు ఆత్మ మన హృదయం అనే పలక మీద ఆత్మరూపంలో ఆయన రాయటం ప్రారంభించాడు. హల్లెలూయా.
ఎక్కడైనా వాక్యం రాసినా ఆ వాక్యం యొక్క భావాన్ని చెప్పడానికి ప్రతి కాలంలో దేవుడు తన ప్రవక్తలను కలిగి ఉంటాడు. ఇది మీరు నమ్మారంటే మీరు వధువుగా సిద్ధపడతారు. ఎందుకంటే ఒక మాట నేను చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. నువ్వు ఎక్కడున్నావో, పరలోకంలో ఉన్నావో, ఇక్కడ ఒక వాక్యం చెప్పేస్తుంది. వధువు ముందుగా నిర్ణయించబడిందని వాక్యం చెబుతూ ఉంటుంది. దాన్ని నేను మీకు లేఖనములో చూపించాలని నేను ఆశపడుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? వధువు ఇంకా భూమి మీదే ఉంది, పెండ్లి కుమార్తె భూమి మీదే ఉంది. కానీ యోహాను పరలోకములో ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను దేవుడు చూపిస్తున్నాడంటే వధువు ముందుగానే దేవుడు సిద్ధపరిచి మనలో ఎక్కడుంచాడంటే పరలోకంలో ఉంచాడు. అది ఒక దూత ద్వారా యోహాను చూస్తా ఉన్నాడు. అదిగో పెండ్లి కుమార్తెను చూపిస్తాను రా అని. హల్లెలూయా. అక్కడ మనం ఉండటానికి ఎక్కడ మనలను సిద్ధపరుస్తున్నాడు ఆయన. నమ్ముతారా? నువ్వు అక్కడ ఉండాలంటే అక్కడ సిద్ధపడాలి. వర్తమానం తెలియకుండా, వాక్యం తెలియకుండా, ప్రవక్త తెలియకుండా, ఏమండి సాయంకాలపు వెలుగంటే ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఎలాగ వధువుగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడతావు? యోహాను చూసిన వారిలో నువ్వు ఉన్నావా? ఆమేన్. యోహాను చూసిన వారిలో నువ్వు ఉన్నావంటే ఆమేన్, నేనున్నాను అక్కడ. ఇది వధువు కావలసిన నిశ్చయత. హల్లెలూయా. అందుకే వధువును సిద్ధపరచడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త సాయంకాలపు వెలుగులో దేవుని యొక్క వాక్యం మన మీద ప్రకాశింపే చేసేలాగా చేశాడు ఆయన. ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే ఆయన వధువుగా సిద్ధపడతారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మీరు కూడా వధువుగా సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు ఆల్.